హలో అండి విజ్ఞాని గారు. ఈ మధ్య కాలంలో క్రైమ్స్ ఎక్కువైపోతున్నాయి. అవి కూడా వివాహేతర సంబంధాలు. ఇటువైపే ఎక్కువగా మర్డర్ జరుగుతున్నాయి. ఈ అఫైర్స్ వల్లే సాధారణంగా మనం చూస్తున్నాం. ఇంతకుముందు ఆస్తి తగాదాలు ఎక్కువగా ఉండేవి, లేకపోతే ఇంకొక ఇష్యూస్ ఏవో ఉండేవి, ఈగోస్ ఇవన్నీ ఉండేవి. ఈ మధ్య కాలంలో ఈ ఇల్లీగల్ రిలేషన్స్లోనే ఎక్కువగా మర్డర్స్ చూస్తున్నాం. కర్ణాటకలో కూడా అలాంటి మర్డర్ ఒకటి జరిగింది. 5 లక్షల కోసం, రిలేషన్ కోసం. అసలు ఏం జరిగింది? బేసికలీ కర్ణాటకలో గదక్ డిస్టిక్ అంట. గదక్ డిస్టిక్ నెలోగల్ అనే ఒక చిన్న గ్రామం. అక్కడ లక్ష్మి అనే ఒక ఆవిడ కూలి పని చేసుకుంటూ నివసిస్తుంది. 3 పిల్లలు తనకి. అంటే ఇంతకుముందు పెళ్ళయింది, భర్తతో ఏదో మనస్పర్ధలు వచ్చాయి. వాడు తాగుబోతూ 3 పిల్లల్ని ఎందుకు రా కన్నావు మరి పెంచలేనప్పుడు అని గట్టిగా అడిగితే నువ్వే పెంచుకుంటే పెంచుకోపో అని వదిలేసి వెళ్ళిపోయాడు వాడు. రోజు తాగొస్తున్నావు ఏంటంటే నాకు సరిపోవట్లేదు అంటే అక్కడ ప్రాబ్లం చెప్తాం. ఇవన్నీ చాలా చిన్న చిన్నవే, కానీ మాట్లాడుకుంటే ఎలా ఉందో చూడు. వాడి కూలీ 300 400 ఎంతో రోజు. అందులో 150 పెట్టి తాగాలి. తాగుతున్నాడు, రోజు తాగాలి. ఈవిడ ఎందుకు అడుగుతుంది తాగుతున్నావు అని అడిగితే వాడు చెప్పిన ఆన్సర్ ఏంటంటే, ఇంత పని చేస్తున్నా నేను, తాళ్ళు కట్టుకున్న పైకి వెళ్ళి నాకు ఒళ్ళంత ఇట్లా అయిపోతుంది, ఏమన్నా మనం ఏమన్నా ఇదా రోజు బాడీ మసాజులు చేయించుకోవడానికి, ఎక్సర్సైజ్ చేయడానికి, నాకు రేపు మళ్ళీ పని చేయాలంటే శక్తి కావాలంటే ఈ రోజు అంతా నేను ఇట్లా తాగి పడుకుంటే ఒళ్ళంపులన్నీ పోతాయి. మరి నువ్వు అట్లా తాగితే గిల్లల్ని ఎట్లా పోషిస్తా అని చెప్పు. ఎట్లనో తిరిగి పోషిస్తావు, నువ్వు కూడా పని చేసి నేను పని చేసినా కూడా చాలా సరిపోవట్లే మనకి, నువ్వు తాగుడు పని చేస్తేనే సరిపోతుంది. మళ్ళీ వీడు తాగిన తర్వాత ఇంత నాన్ వెజ్ కావాలి కొంచెం, నువ్వు ఇవి మానేయి. లేదు నేను మానను. మరి ఎందుకు కన్నావురా 3 పిల్లల్ని పెంచడం పోషించలేనప్పుడు? అయితే పెంచుకుంటే పెంచుకోపో అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయాడు. ఈవిడేం చేస్తుంది, ఇప్పుడు ఈవిడ మహా ఇళ్ళల్లాగా ఏం చూడమాకు. ఆ 3 వాళ్ళు ఉంటే ఈ టాపీ మేస్త్రి ఒకడు వస్తాడు కదా, వీళ్ళందరినీ పనికి తీసుకెళ్ళేవాడు. సునీల్ అంట వాడి పేరు. వాడు కన్నేసాడు ఈ పిల్ల పైన. ఇంత లేతగా ఉన్నావు, అప్పా నువ్వు ఇంత 3 పిల్లల్ని కన్నావంటే అసలు నేను నమ్మలేకపోతున్నాను అంటే ఈవిడ మురిసిపోయి పడిపోయింది. అలా వీళ్ళిద్దరికీ శారీరక సంబంధం. ఈ సంబంధం కాస్త కొన్నాళ్ళు అలా సాగుతా ఉంటే వీడు ఏం చేసేవాడు, అందరికి ఇచ్చే కూలీలో 200 100 ఎక్స్ట్రా ఇచ్చేవాడు దీనికి. పాపం పిల్లలు ఉన్నారు కదా అని. పోన్లే ఏదో ఇచ్చాడు, సంతోషం. అలా కొన్నాళ్ళు వీళ్ళ బ్రతుకు సాగినప్పుడు నాకు వేరే సంబంధం వచ్చింది, నేను పెళ్లి చేసుకొని పోతాను, ఇంకా మంచి ఇల్లంట, వాళ్ళు కూడా కాంట్రాక్టర్లే, పర్వాలేదు కొంచెం ఇంత సొమ్మిస్తానన్నారు. సరే మంచిదేలే, ఓ పని చేయ, మరి నువ్వు ఎట్లా పెళ్లి చేసుకొని పోతున్నావు, నీ కట్నం ఎంత వస్తుంది అంటున్నావు, 15 లక్షలు, అందులో 5 లక్షలు నాకు ఇస్తావా, మరి నేను కూడా బ్రతకాలి కదా అని అడిగింది. ఎందుకో నిన్నే నమ్ముకొని ఉన్నా, తర్వాత కూడా నువ్వు నన్ను కూలికి పిలుచుకుంటావో ఏం చేస్తావో తెలియదు, జస్ట్ ఏదో నీకు ఇంత వస్తున్నాయి అని చెప్పావు కదా, ఓ 5 లక్షలు నాకు కూడా ఇవ్వు, నాకు చూడు ఇట్లా ఉంది అట్లా ఉంది. అట్లా ఉంటుంది, నీకు అప్పటికే కూలి డబ్బులు 100 200 నీ మొహాన కొడుతున్నా కదా, నువ్వు ఎందుకు ఇట్లా డిమాండ్ చేస్తున్నావు నువ్వు నన్ను. లేదు డిమాండ్ ఏం లేదు, ఊరికే అడిగా. లేదు నువ్వు డిమాండ్, అవును నువ్వు డిమాండ్ చేసిన అయితే ఏంది, ఇప్పుడు చెప్పమంటావు చెప్పు, మన ఇద్దరు సంబంధం గురించి అందరికీ. ఇక్కడ ఏమైంది, అయ్యో వీడు వెళ్ళి మళ్ళీ వాడి దగ్గర రెగ్యులర్గా కూలి పని చేసే వాళ్ళు ఉంటారు కదా, వీడే మేస్త్రి, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కూలే, కలిసి తాగుతూ ఉంటారు అలా ఆ గ్రూపు. ఆ చిల్లర గ్రూపులతో ఏం చేశాడు, లక్ష్మి ఇట్లా అంటుంది వేసేద్దామా, వేసేద్దాం, ఏం చేద్దాం, నన్ను 5 లక్షలు అడుగుతుంది, అసలు దాని మొహం చూసుకుందా, ఇప్పుడు బెదిరిస్తుంది నన్ను, నేను ఆమెకి కూలి ఇచ్చా, అంత ఇచ్చా ఇంత ఇచ్చా, అవసరానికి చికెన్ మటన్ కొనిచ్చా, మొన్న వాళ్ళ చిన్నపిల్లోడికి 300 ఫీజు కావాలంటే ఇచ్చా, ఇన్ని చేసా, వాళ్ళ పెద్దోడికి జ్వరం వస్తుందంటే ఓ రోజు నేనే పారాసిటమాల్ కొని తెచ్చా. నాకు తెలిసి డబ్బుల కోసం కన్నా కూడా ఆమె బ్లాక్మెయిల్ చేసింది కాబట్టి చంపేసి. బ్లాక్మెయిల్ అంటే ఫస్ట్ ఆ పిల్ల అడిగితే వీడు ఇవ్వనన్నాడు. ఆమెకి ఏంటో ఒక ఫైనాన్షియల్ అవసరం ఎక్కువగా ఉంది, 3 పిల్లల్ని ఏదో చేయాలనుకుంది. తల్లిగా నేనైతే ఈ పిల్లని తప్పని నేను అనిపించట్లా, ఎందుకంటే ఉన్న మొగుడ వాడి అవసరాలన్నీ సుఖాలన్నీ తీర్చుకొని 3 కనేసి మొహం మీద పడేసిపోయాడు. ఆమె చేసుకునేది కూలి పనే, నువ్వు ఇంకా 20 మందినన్నా కానీ చేసింది కూలి పనే, నువ్వు పోషించుకోవాలి, నీకు ఎంత వస్తుందో ఇంత తెలుసు. నువ్వు కొన్ని జీవితాల దగ్గర మనం రైట్ రాంగ్ మాట్లాడడానికి, నీకు 3 పిల్లలు ఉన్నారని వాడు ఏమన్నా వేలకు కూలి ఇస్తాడా? నువ్వు చేసే పనికి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు, నువ్వు పోషించుకోవాలి వాళ్ళని.
యాక్చువల్గా అదే చెప్తా, కొన్ని సందర్భాల్లో మనం ఏమైనా మాట్లాడామనుకోండి మనల్ని ట్రోల్స్ చేస్తారు. కానీ ఇప్పుడు 3 పిల్లలు, భర్త వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు, ఆడు ఏం చేస్తున్నాడో పక్కన పెట్టు, సరే ఏది లేదులే నేను ఉన్నానులే. ఫస్ట్ డబ్బుల కన్నా కూడా ఆ కన్సర్న్కి, ఆ కేరింగ్కి మహిళలు కాస్త లొంగిపోతారేమో అనిపిస్తుంది. నీ కనీసం ఇంత పంచాయతీ, నువ్వు ఇంత కష్టపడుతున్నావు, పిల్లల్ని చూసుకుంటున్నావు, ఏం కాదులే నేను సపోర్ట్ ఉంటానులే అని అనే ఒక మాట దగ్గర మహిళలు లొంగిపోతారు. ఒక రకంగా డబ్బుల కన్నా కూడా ఫస్ట్ అక్కడ, ఎందుకంటే నీకు డబ్బులు కావాలనుకుంటే మళ్ళీ ఇంకో కూలి పని చేసుకునేవాడు ఎందుకు, వేరే వాళ్ళు ఎవరు రాకపోతారా, కొంచెం హై స్టేజ్ ఉన్నవాళ్ళు. అలా కాదు, ఎక్కడో కన్సర్న్ ఇస్తారు, దానికి వీళ్ళు లొంగుతారు, ఒక రిలేషన్ వస్తుంది. రిలేషన్లో ఉన్నాం కదని చెప్పి వీళ్ళు కూడా ఎంతో కొంత సహాయం చేస్తారు. వీడేమో నేను తప్పు రైట్ మనం ఎట్లా జడ్జి చేస్తాం? ఆ కట్నం డబ్బులతో నేను ట్రక్ కొంటా, మన ఇటుకలు ఇసుక అంతా కూడా నేనే తెస్తూ ఉంటాను నా ట్రక్కులో, కాబట్టి నాకు ఇంకెక్కువ డబ్బులు వస్తాయి. దీంతో పాటు అదొక సపరేట్ బిజినెస్ ఉంటుంది, నాకు కూడా సొసైటీలో ఒక చిన్న వాల్యూ ఉంటుంది. అబ్బా వీడు ఒక ట్రక్ ఓనర్ అంటారు. కాంట్రాక్టర్ అంటే అది వేరే గాలి బతికే కదా, మళ్ళీ ఇంకొక కాంట్రాక్ట్ వచ్చేదాకా ఖాళీ అయ్యేవాడు. ట్రక్ ఉందనుకో, నాకు ఇది తెలిసిన అందరికీ నేను సప్లై చేసుకుంటాను, అన్ని పరిచయాలు నాకు ఉన్నాయి, ఇది నేను చేసుకుంటే సెటిల్ అవుదాం అనుకుంటున్నా. సరే ఏదో ఒకటి, ఆ పిల్ల ఏమో నాకు 5 లక్షలు కావాలి, నన్ను సెటిల్ చేయి, నువ్వు ఇవ్వచ్చు కూడా తప్పలేదు, అంటే నువ్వు వాడుకున్నావు కదా ఇన్ని రోజులు. కాదు, ఒకేసారి 5 lakhs ఇవ్వాలంటే మేబీ ఆయనకి ఏమైనా కష్టమైందేమో. అది కూడా అంత ఉన్నవాడేం కాదు కదా, అంత ఉన్నాడేం కాదు, వాడికి వచ్చిందే ఆ 15 లక్షలు ఎంతో కట్నం, దాంతో వాడు ఏదో ట్రక్ కొనుక్కుందాం అనుకున్నాడు పెళ్లి దానికి. ఇది ఓవరాల్గా దీనికోసం ఈవిడ్ని తీసుకెళ్ళి కార్ మాట్లాడుకొని ఓ 2,000 పెట్టుకొని ఎక్కడికో ఊరు అడవిలోకి తీసుకెళ్ళి కేబుల్ వైర్తో చంపేసి అక్కడ పడేసాడు. ఇంకా తెలియదు ఎవరికి. పోలీసులు వచ్చి దాన్ని చూసి తర్వాత సీసీటీవీ ఇవన్నీ, కారు ఓనరు, ఇంకా తెలిసిందేగా వాళ్ళ ప్రాసెస్ ఎలా ఉంటుందో. లాస్ట్కి విని పట్టుకున్నారు, ఏరా ఎందుకు చేసావంటే, నేను ఇట్లా పెళ్లి చేసుకొని సెటిల్ అవుదాం అనుకున్నాను, ట్రక్ కొందాం అనుకున్నాను, 5 లక్షలు డిమాండ్ చేసింది, పెళ్లి లేదు ట్రక్కు లేదు, ఖచ్చితంగా కావాలా, ఇప్పుడు పెళ్లి పోయినట్టేగా, అదే అంటున్నా, అంతా కూడా వీడు పెళ్లి లేదు ట్రక్కు లేదు, పెళ్లి లేదు ట్రక్ లేడు, పైగా ఆ 3 పిల్లలకి వీడు ఏదో ఒకటి చేయాలి, వీడి బాధ్యత అది. ఎందుకంటే అడగడానికి ఎవరో ఒకరు వస్తారు. నువ్వు జైల్లో ఉంటే ఏం చేస్తావు, బయట ఉన్నప్పుడు ఏం చేయలేదు. మరి 3 చిన్న పిల్లలు ఉన్నారు, అనాథాశ్రమంలో పడు, అట్లా ఉంది. అసలు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది మర్డర్ గురించి కాదు, వాళ్ళ మనస్తత్వాల గురించి అంతకన్నా కాదు. నువ్వు వేసి చంపేస్తావు ఆమెని, ఆమె బతికుంది అనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఎలా అలా పెంచుకునేది, నేను 4 ఏళ్లలో పని చేసుకున్నా పెంచుకునేది, నువ్వు డబ్బుల కోసం చంపేసావు, భర్త సరిలేడు, కనబడకుండా పారిపోయినా పర్లేదు అక్కడ నుంచి, కాంట్రాక్ట్ వదిలేసి, అమ్మో ఇక్కడ ఉంటుంది ఏదో అంటుంది, మరి ఇంకో చోట ఇంకో దగ్గర పారిపోయినా వాడు బ్రతికేది, వాడు బ్రతికేసి ఎక్కడ ఈ రిలేషన్ గురించి బయట పెట్టేస్తుందేమో అని భయపడ్డావు. ఇప్పుడు హంతకుడు కొన్నప్పుడు నీ రిలేషన్ బయటపడింది, నువ్వు చేసిన హత్య బయటపడింది, పెళ్లి చేడింది, ఇవన్నీ పక్కన పెట్టే, నువ్వు ఎట్లయినా పో, అడుగు పెళ్ళి అయితే లేకపోతే ఏంటి, పిల్లల పరిస్థితి ఏంటి, సరిగ్గా ఉన్నప్పుడే తండ్రి చూసుకోలేదు, తల్లి లేదు, ఎంత కాదనుకున్నా 3 చిన్నారుల జీవితాలు రోడ్డున పడ్డాయి. ఇది కర్ణాటకలో జరిగింది. యాక్చువల్గా చిన్న క్రైమ్ స్టోరీ, అన్ని చోట్ల జరుగుతుంది, చిన్న క్రైమ్ స్టోరీ, కాకపోతే మెయిన్ ఆర్టికల్స్ అందరు రాసేసరి మనం మాట్లాడుకున్నాం అంతే. ఓవరాల్గా జరిగింది ఇది. ఎవరు చూసుకుంటారా పిల్లల్ని? ఎవరు చూసుకోరమా, అంతేందుకు అప్పుడెప్పుడో వదిలేసిన మొగుడిని పిలుస్తారు వెనక్కి, నువ్వు అప్పుడెప్పుడో నీ పిల్లల్ని వదిలేసి వెళ్ళావు కదా, పిల్లల్ని బాధ్యత నువ్వే తీసుకోవాలని, వాడు మళ్ళీ తాగేసి వచ్చి వీళ్ళు ముగ్గురిని కొట్టి చంపేస్తాడు. అదే జరుగుతుంది. అదే ఆడపిల్లలు ఉంటే తాగుబోతులకు అసలు ఇవ్వకూడదు, ఈరోజు తండ్రి పరిస్థితి కూడా కాదు. ఎగ్జాక్ట్లీ. పైగా ఊరుకుంటాడా, మీ అమ్మ అదేదో చేసింది కాబట్టి మీ అమ్మని చంపేస్తారు, మీరు కూడా అలాంటి వాళ్ళని ఆడొచ్చి మళ్ళీ వీడి మీద ఇది చేస్తారు. మనం ఏం మాట్లాడలేం కొన్ని విషయాలు. థ్యాంక్ యూ.